అల్లువారి ఇంట వెలసిన మరో నటపుష్పం అల్లు శిరీష్. తాత అల్లు రామలింగయ్య, అన్న అల్లు అర్జున్ బాటలోనే పయనిస్తూ శిరీష్ సైతం నటనలో అడుగుపెట్టాడు. 3 ఏళ్ల ప్రాయంలోనే చిరంజీవి హిందీ చిత్రం ప్రతిబంధ్లో కనిపించాడు శిరీష్. 2013లో గౌరవం సినిమాతో లీడ్ యాక్టర్గా జనం ముందుకు వచ్చిన శిరీష్ తరువాత కొత్త జంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్కక్షణం, ఏబిసిడి, ఓర్వశివో రాక్షసివో వంటి చిత్రాల్లో నటించి మంచి మార్కులే సంపాదించాడు. మోహన్ లాల్ హీరోగా రూపొందిన మలయాళ చిత్రం 1971 బియాండ్ బార్డర్స్ చిత్రంలోనూ కీలక పాత్ర పోషించాడు శిరీష్. సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న అల్లు శిరీష్ మే 30న 37వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ప్రస్తుతం శిరీష్ బడ్డీ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ పుట్టినరోజు తరువాతైనా శిరీష్ కోరుకుంటున్న బంపర్ హిట్ లభిస్తుందేమో చూద్దాం. తెలుగులో బాలకృష్ణతో ఏకంగా 3 చిత్రాల్లో నటించింది సోనాల్ చౌహాన్. అలానే నాగార్జున ఘోస్ట్ మూవీలోనూ యాక్ట్ చేసింది. ఇంకా అనేక తెలుగు చిత్రాల్లో నటించిన స్టార్ స్టేటస్ ను మాత్రం ఎందుకో సోనాల్ చౌహాన్ అందుకోలేకపోయింది. ఇప్పటికీ అవకాశాల కోసం ఆశగా ఎదురు చూస్తూనే ఉంది. ఇదిలా ఉంటే తాజాగా సోనాల్ చౌహాన్ స్నాప్చాట్ అకౌంట్ హ్యాక్ అయింది. దాంతో తన ఫ్యాన్స్ ను ఈ అందాల సుందరి అలర్ట్ చేసింది. తన అకౌంట్ నుండి ఏమైనా మెసేజెస్ వచ్చినా, ఎవరైనా చాట్ చేసినా వాటిని ఇగ్నోర్ చేయమని కోరింది. అయితే ఆమెకు సంబంధించిన టెక్నికల్ టీం అతి తక్కువ టైంలోనే స్నాప్చాట్ ను తిరిగి యాక్టివేట్ చేసింది. దాంతో అమ్మడు ఊపిరి పీల్చుకుంది. తెలంగాణను సాధించుకుని 10 ఏళ్లు కావస్తున్న సందర్భంగా దచ్చన్న దారిలో త్యాగాల పాటను చిత్రీకరణ చేశారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసి ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలిచ్చిన అమరవీరుల త్యాగాలను స్మరించుకునేలా ఈ పాటను రూపొందించారు. ఈ పాటకు కాన్సెప్ట్, రచన, గానం, దర్శకత్వం నేర్నాల కిషోర్ వహించారు. కరీంనగర్ జిల్లాలోని ప్రసిద్ధ కొత్తగట్టు, మొలంగూరు గుట్టలపై దీన్ని చిత్రీకరించారు. ఈ పాటలో ప్రజాయుద్ధనౌక గద్దర్ వేషధారంలో ఏడీఎంఎస్ శివాజీ నటించారు. ఈ పాట ఆవిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మహేష్ కుమార్ రెడ్డి, ప్రొఫెసర్లు హరగోపాల్, కోదండరాం, సీనియర్ జర్నలిస్టు పాసిం యాదగిరి, హైకోర్టు అడ్వకేట్ గోపాల శర్మ, సినీ దర్శకులు ఎన్ శంకర్, హీరో సంజోష్, ప్రజానాట్య మండలి విమలక్క, వెన్నెల తదితరులు పాల్గొన్నారు. కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన భారతీయుడు 2 చిత్రం జూలై 12న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఇందులో యువజంటగా నటిస్తున్న సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్ పై చిత్రీకరించిన చెంగల్ అనే పాట లిరికల్ వీడియోను బుధవారం విడుదల చేశారు. అనిరుద్ రవిచందర్ స్వరాలు సమకూర్చిన ఈ పాటను రామజోగయ్య శాస్త్రాయిగా అబ్బి, శృతికా సముద్రాల పాడారు. భారతీయుడు 2 సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కాబోతోంది. కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటిస్తున్న భజే వాయువేగం చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. దీనికి యూఏ సర్టిఫికేట్ లభించింది. ఐశ్వర్య మీనన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీతో ప్రశాంత్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఓ పక్క హీరోగా నటిస్తూ మరోపక్క గ్యాంగ్ లీడర్, వాలీమై చిత్రాల్లో విలన్ పాత్రలు చేయడం పట్ల తాను రిగ్రెట్ కాలేదని కార్తికేయ అంటున్నాడు. ఈ 2 సినిమాలలో నటించడం వల్ల తనకు మైలేజ్ పెరిగిందని చెప్పాడు. తమిళంలో వాలీమై తరువాత విలన్ పాత్రలు వచ్చిన తెలుగు సినిమాలకు ప్రాధాన్యం ఇవ్వాలని, వాటిని అంగీకరించలేదని తెలిపాడు. యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించిన భజే వాయువేగం మూవీ ఈ నెల 31న విడుదలవుతోంది. ప్రముఖ నటుడు స్వర్గీయ కృష్ణ చిన్న కూతురు మహేష్ బాబు చెల్లెలు ప్రియదర్శిని. మే 29 ప్రియదర్శిని పుట్టినరోజు. ప్రియదర్శిని భర్త సుధీర్ బాబు ఇప్పుడు తెలుగులో పేరున్న హీరో. విశేషమేమంటే బుధవారం సుధీర్ బాబు తన భార్య ప్రియదర్శినికి బర్త్డే విషెస్ తెలియజేస్తూ అప్పట్లో పెళ్లిచూపులకు పంపిన ఆమె ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ ఫోటో చూసి కృష్ణ అభిమానులు ఖుషి అయిపోతున్నారు. ఇదే సమయంలో ప్రస్తుతం సుధీర్ బాబు, ప్రియదర్శిని దిగిన ఫోటో సైతం దీనితో పాటే వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే సుధీర్ బాబు నటించిన తాజా చిత్రం హరోం హరా జూన్ 14న విడుదల కాబోతోంది.